అందరికీ నమస్తే అండి. గుడివాడ అమర్నాథ్ ఒక వీడియో రిలీజ్ చేశాడండి. నేనేమనుకున్నానంటే, ఆ వీడియో ఫస్ట్ చూడగానే నారా లోకేష్ గారికి ఏమైనా కౌంటర్ ఇచ్చాడేమో. ఎందుకంటే, నారా లోకేష్ గారు అమర్ రాజా కంపెనీని ఉద్దేశించి ఒక ట్వీట్ ఏశారు. ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణలు చెప్పాలని చెప్పేసని. ఎందుకు అంటే, వీళ్ళు తరిమేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా వైసీపీ ప్రభుత్వంలో అమర్ రాజాని తరిమేస్తే తెలంగాణలో ఒక ప్లాంట్ ఓపెన్ చేశారు. మహబూబ్‌నగర్‌లో 10,000 కోట్ల రూపాయల పెట్టుబడితో దాదాపు 10,000 మందికి ఉపాధి కల్పిస్తూ రీసెంట్‌గా ఒక ప్లాంట్ ఓపెన్ చేశారు. రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా. దానికి సంబంధించి ఆయన ఒక ట్వీట్ ఏశారన్నమాట. గత ప్రభుత్వం తీసుకున్న ఈ పిచ్చి నిర్ణయాల వల్ల మీరు మిమ్మల్ని తరిమేయకపోతే మా రాష్ట్రంలోనే పెట్టుబడి పెడుతురు మీరు. దాదాపు 10,000 మందికి ఉపాధి దొరికేదని చెప్పేసని నారా లోకేష్ గారు ఒక ట్వీట్ ఏశారు. ఒకవేళ దానికి సంబంధించిన వీడియో ఏమైనా మాట్లాడాడేమో అని చెప్పేసని అనుకున్నా. దాని గురించి కాదు. జగన్మోహన్ రెడ్డి కంట భద్రత కరువైందంట. భద్రతా లోపం అంట. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికెళ్ళినా గానీ పొలవమని చెప్పేసని మా కార్యకర్తలందరూ మీదడిపోతున్నారండి. పోలీసులు మీరేమో 250 మందిని, 300 మందిని పంపిస్తున్నారు సరిపోరు. తక్కువ లెక్కతో ఒక 2,000 మంది కావాలి పోలీసులు. వీళ్ళు మాట్లాడే మాటలు ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడో వినిపిస్తా చూడండి. అందరికీ నమస్కారం. మంచిది. నిన్న భీమవరంలో ఆక్వా రైతులకి సంఘీభావంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అలాగే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పర్యటన జరిగింది. అందులో రాష్ట్ర ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి కల్పించాల్సినటువంటి భద్రత పూర్తి వైఫల్యం కనబడింది. ఎందుకంటే నిన్న వారితో పాటు నిన్న కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సందర్భంలో వేలాది మంది ఆక్వా రైతులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నటువంటి ఈ కార్యక్రమంలో వారి హెలికాప్టర్ దిగిన దగ్గర ఆటోలో తీసుకొచ్చారు కదా. ఆటోలోని చుట్టుపక్కల గ్రామాల నుంచి మనిషికి 500 రూపాయలు ఇచ్చి తీసుకొచ్చారు కదా. అలానే ఆక్వా రైతులు అంటేనే సిగ్గుండాలి చెప్తానికి. ఇంకా మాట్లాడు. నుంచి సభా వేదికకి చేరుకున్నంత వరకు, సభ జరుగుతున్నటువంటి ఆద్యాంతం, అలాగే సభ జరిగిన తర్వాత తిరుగు ప్రయాణం అయ్యి మళ్ళీ తిరిగి హెలిప్యాడ్ చేరుకున్నంత వరకు పూర్తి స్థాయి భద్రతా వైఫల్యం అనేటువంటిది కొట్టొచ్చినట్టుగా కనిపించింది. బహుశా నిన్నటి నుంచి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చూసుంటారు. జగన్మోహన్ రెడ్డి గారి మీదగా ఎంత పెద్ద ఎత్తున జనం వారి మీద పడ్డారో, అలాగే వారి వాహనంలో కూడా కొంతమంది దూరి వారితో సెల్ఫీలు తీసుకునేటువంటి ప్రయత్నం జరిగిందో అనేటువంటి చూసాం. మీకు సిగ్గు ఉండాలి కొద్దిగా. మీ బతుకులకి ఇలా మాట్లాడడానికి కాస్త సిగ్గు ఉండాలి. జగన్మోహన్ రెడ్డి భద్రత గురించి ఎందుకు బాధపడిపోతున్నారు అనుకుంటున్నారు? వీళ్ళు స్టేజ్ మీద వెళ్తా జగన్మోహన్ రెడ్డి కాలుని జగన్మోహన్ రెడ్డి తన్నుకొని ముందుకు పడిపోయాడు. అదొకటి. రెండోది, కారు ఎక్కి వెళ్ళిపోతున్న సమయంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కొంతమంది సెల్ఫీ దిగడానికి కాస్త కారు లోపలికి వంగి ఒక సెల్ఫీ తీసుకున్నారు. అదొకటి. మూడోది వచ్చేసి హెలిప్యాడ్ దగ్గర వైసీపీ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫోటోలు దిగారు. ఆ 3 భద్రతా లోపం అని చెప్పేసి అని వీళ్ళు చెప్తున్నారు. అవే అట్ట భద్రతా లోపాలు. నిన్నంతా కూడా సాక్షి టీవీ ఒకసారి ఓపెన్ చేసి చూడండి. నిన్న స్టార్టింగ్ నుంచి జగన్మోహన్ రెడ్డి భీమవరం పర్యటన మొదలైంది అన్న దగ్గర నుంచి మొదలయ్యేంత వరకు కూడా సాక్షిలు ఏమని ప్రచారం చేశారు చెప్పనా? పోలీసులు ఓవర్ యాక్షను, కార్యకర్తలను అడ్డుకుంటున్న పోలీసులు, వైసీపీ నాయకులను అడ్డుకుంటున్న పోలీసులు, ఎంతసేపు ప్రభుత్వం మీద ఏడటమే. మా కార్యకర్తలు అడ్డుకుంటున్నారు, పోలీసులు ఓవర్ యాక్షను. మళ్ళీ ఎవరైనా గట్టిగా అక్కడ 10 మంది పోలీసులు కనబడ్డారంటే మళ్ళీ వాళ్ళ పని దాడికి వెళ్తారు. వీళ్ళే అంబటి రాంబాబు చూడండి, ఎక్కడికి వెళ్ళినా కానీ పోలీసులు తోసేస్తారు. రే మీరు వెళ్ళిపోండి మాకు వద్దని చెప్పేసి. అంటే ఒక పక్క మీరు పోలీసుల మీద దాడి చేస్తూనే, ఒక పక్క మీరు పోలీసులను తిడుతూనే మాకు భద్రత కల్పించట్లేదు అంటే దీనికి ఎవరు సమాధానం చెప్తాడు? ఇంట్లో కూర్చో, రామ్మాకు బయటికి. మీకు అంత భయం అయితే ఇంట్లో కూర్చోండి. మిమ్మల్ని ఎవడు రమ్మన్నాడు బయటికి? మిమ్మల్ని ఎవడన్నా రమ్మన్నాడా? ఇంకా మాట్లాడుతున్నారు చాలా. వారందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అయి ఉండొచ్చు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వారికి ఉన్నటువంటి బాధ్యత, ఒక మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి కల్పించాల్సినటువంటి భద్రతలో ఎంత ఘోరంగా వైఫల్యం చెందారంటే, ఇది కావాలని చేస్తున్నారా అనేటువంటిది లేదా పోలీస్ అధికారుల తాలూకా నిర్లక్ష్యం అనేటువంటిది అర్థం కావట్లేదు. లేదా ఇది ప్రభుత్వం సంబంధించినటువంటి ఏదైనా కుట్రకోణం ఉందా అనేటువంటి అనుమానాలు కూడా ఈ రోజు రాష్ట్రం జగన్మోహన్ రెడ్డిని వేసేయబోతున్నారో, జగన్మోహన్ రెడ్డిని చంపేయబోతున్నారో, జగన్మోహన్ రెడ్డికి ఏం జరిగినా సరే, సరిగా ఏది రాకపోయినా సరే దాని కారణం ప్రభుత్వం అని చెప్పేసి అంటారు.
మీకు పుణ్యం ఉంటుంది. మీరు కొంపలోంచి బయటికి రమ్మకండి. ఆ బెంగుళూరులోనే ఎక్కడ ఉంటాడు కదా! అక్కడే ఉండమనండి. ఎందుకు రావాలి? ఎందుకు పెట్టాలి? ఎందుకు మాట్లాడాలి? పిచ్చి పిచ్చిగా ఇలా 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 అని ఇప్పుడు ఎందుకనాలి? మైక్ కొడతా ఉంటాడు. చేతులు ఊపుతాడు. చేతులు లేపమంటాడు. చేతులు, కాళ్ళు 2 పైకెత్తి ఇలాగ 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 అనమంటాడు. ఆ పిచ్చి చేష్టలెందుకు? ఈ పిచ్చి మాటలెందుకు? భద్రతా లోపం ఉందంట. ఉంటే అంతా వచ్చాడు, ఎళ్ళాడు. సేఫ్‌గానే ఎళ్ళాడు కదా! ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు కదా! పోనీ ఎవరైనా దాడి చేశారా? పోనీ ఎవడన్నా రాయిచ్చి కొట్టాడా? చెంబిచ్చి కొట్టాడా? ఎవడన్నా కొట్టాడా? లేదంటే ఇంకోటా? అక్కడ కూర్చున్న వాళ్ళందరూ మీ సైకో గాళ్ళే. మీ మీ పార్టీ కార్యకర్తలే. బయటోడెవడో లేడక్కడ. మీ పార్టీ కార్యకర్తలు మీరు అదుపు చేసుకోలేరు గానీ, ఇక్కడికొచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు. చేసుకోవాలి. ఒక మీటింగ్ జరిగినప్పుడు అబ్బాయి స్టేజ్ మీదకి రాకండ్రా అబ్బాయి, కొద్దిగా పద్ధతి పాటించండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు కదా! ఆయన మీద పడిపోమాకండి. ఏదన్నా జరిగితే మళ్ళీ మనమే ఇబ్బంది పడాలి. కాస్త దూరంగా ఉండండి అని చెప్పేసని మన కార్యకర్తలను మనం అదుపు చేసుకోవాలి. ఎవడన్నా వింటాడండి మీ మాట? మీ కార్యకర్తలు మీ మాట అసలు ఎవడన్నా వింటాడా? ఎల్లెలవై చెప్పావుగాని ఆడో రకమైన సైకో బ్యాచ్ అది. మీ మళ్ళీ ఇక్కడికొచ్చి మీరు పెద్ద పెద్ద ఉపన్యాసాలు. అసలు నువ్వు దేని గురించి మాట్లాడాలి? నీకు నిజంగా సిగ్గు, శరం ఉంటే కనుక అమర్నాథ్, నారా లోకేష్ గారి ట్వీట్‌కి ఒకసారి కౌంటర్ చెయి. ఆయన మాట్లాడిన మాటలకి. చాలా స్పష్టంగా చెప్పుకొచ్చాడాయన. మీరు కక్ష కట్టి అమర్ రాజా కంపెనీని తరిమేశారని చెప్పేసి చాలా స్పష్టంగా ఆరోపణలు చేస్తున్నారు ఇవాళ కూడా. మీకు దమ్ముంటే దానికి సమాధానం చెప్పు. మాజీ ఐటీ మంత్రిగా నీకు ఏదైనా చేతనైతే దానికి కౌంటర్ ఇయ్యి. నేనింకా వీడియో స్టార్టింగ్‌లో చూడంగానే, వీడియో కనపడగానే పర్వాలేదురా బాబు! నారా లోకేష్ గారు ఒక ట్వీట్ ఎయగానే కౌంటర్ ఇవ్వడానికి వచ్చేసాడు. ఏదో చెప్తున్నాడేమో అనుకున్నా. ఇక్కడికొచ్చి జగన్మోహన్ రెడ్డి సొక్కా లాగారండి, ఏలు గిల్లారండి, బుగ్గ నలిపారండి, కాలు తన్నుకొని ముందుకు పడిపోయాడండి, భద్రతా లోపమండి. ఏం పిచ్చి పిచ్చి మాటలండి ఇవన్నీని. చక్కగా వచ్చాడు, చక్కగా రెచ్చగొట్టాడు, చక్కగా మాట్లాడాడు, అన్నీ చూసుకున్నాడు, ఎళ్ళాడు. మన సోషల్ మీడియాలో అంతా హైప్ ఇచ్చుకున్నారు, అంతా అయిపోయింది. కరెక్ట్‌గా పరిశ్రమల గురించి చర్చ వచ్చింది. అమర్ రాజా గురించి చర్చ జరుగుతుంది సోషల్ మీడియాలో అనగానే, భద్రతా లోపం అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ డైవర్ట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. భద్రతా లోపం గట్టా ఏమీ కాదు. బ్రహ్మాండం ఉన్న కాడికి బ్రహ్మాండంగా భద్రత కల్పిస్తున్నారు. ఇంక అంతకన్నా భద్రత ఎవడిచ్చేత్తాడు? ఇంకా జగన్మోహన్ రెడ్డి ఎక్కడికన్నా ఎళ్తే ఇంక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసులందరూ ఇంక జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిరగమంటారా? అన్నీ వదిలేసి ఇంకా. ఇలాంటి మాటలు మాట్లాడమాకు. అమర్ రాజా గురించి చర్చ పెట్టు. దాని గురించి మాట్లాడండి. మీరు ఎందుకు తరిమేశారు? తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఆహ్వానించింది? మీరు తరివేయడానికి గల కారణాలేంటి? అవే కారణాలు తెలంగాణ ప్రభుత్వానికి ఎందుకు అడ్డు కాలేదండి? ఎందుకు కాలేదు? ఇవాళ మీరు తరిమేయకపోతే ఇవాళ 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడి మన రాష్ట్రంలోనే పెడుతురు కదా! 10,000 మందికి ఉపాధి మన రాష్ట్ర యువతకే దొరికేది కదా! అలాంటి 1, 2 కాదు. అలాంటి వందల కంపెనీలు తరిమేశారు. ఇదైతే కొద్దిగా నడుస్తుంది కాబట్టి, చర్చ నడుస్తుంది కాబట్టి బయటకొచ్చింది. మరి దానికి సమాధానం చెప్పండి. ఇది మన చేతులారా చేసుకున్నదే కాదా? స్వయంగా మీ చేతులతో మీరు చేసిందే. వాటి గురించి ఎవడు మాట్లాడడండి. పరిశ్రమల గురించి మాట్లాడరు, ఉపాధి గురించి మాట్లాడరు, రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడరు, అమరావతి గురించి మాట్లాడరు, అసెంబ్లీకెళ్ళి చర్చ పెట్టరు. అసెంబ్లీలో మాట్లాడే దమ్ము ఉండదు. ఇది గాలిలో కత్తులు తిప్పినట్టు మన ఇంట్లో కూర్చొని మాట్లాడితే ఎలాగండి? మీకు మాకు తేడా ఏముంది? ఇప్పుడు నువ్వు ఇంట్లో కూర్చొని మాట్లాడేస్తున్నావన్నారు. నేను కూడా ఇంట్లో కూర్చొని మాట్లాడేస్తున్నాను. నీకు నాకు తేడా ఏముందింకా? పోనీ మీరేమన్నా సోషల్ మీడియా కార్యకర్తలా? కాదు. అరే మీరు మాజీ మంత్రులండి. పోనీ నువ్వంటే గెలవలేదు. గెలిచిన 11 మంది అసెంబ్లీకెళ్ళడానికి వచ్చిన పోయే కాలం ఏంటండి? ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ పార్టీ తరఫున 11 మంది గెలిచారండి జగన్మోహన్ రెడ్డితో కలిపి. మీరు ఇన్ని ఉపన్యాసాలు, ఇన్ని ఛాలెంజ్‌లు, ఇన్ని ఆరోపణలు చేసే బదులు అసెంబ్లీకెళ్ళి అసెంబ్లీలో అడిగితే కాదా? అసెంబ్లీలో మాట్లాడలేరండి? అమరావతి గురించైనా, లేదంటే పోలవరం గురించైనా, లేదంటే మీరు చెప్పుకొస్తున్నట్టు పరిశ్రమలకు భూములు కేటాయిస్తున్నారని చెప్పుకొస్తారు కదా! దాని గురించైనా? మీరు అసెంబ్లీకెళ్ళి అసెంబ్లీలో ఇలా మాట్లాడడానికి సరిపోరా మీరు? ప్రభుత్వాన్ని మీరు క్వెషన్ చేయలేరా? అలా చేయాలంటే మళ్ళీ భయం మళ్ళీని. అసెంబ్లీకెళ్ళాలంటే భయపడిపోతారు మళ్ళీ. అక్కడ ఏడలేం మళ్ళీ మనం. ఇక్కడికొచ్చి పెద్ద పెద్ద డైలాగులు కొట్టాలి. నువ్వు ముందు నీ శాఖకు సంబంధించి ఏవైతే ఆరోపణలొస్తున్నాయో, ఈ అమర్ రాజా గురించి ఏదైతే చర్చ నడుస్తుందో, దానికి సంబంధించి పూర్తి వివరాలతో ఒక వీడియో చెయ్యి. చెప్పే ప్రయత్నం చెయ్యి. లేదండి ఇంకోటండి, ఇంకోటండి ఇలాంటి డైలాగులు కాదు. ఆ రోజు మీరు తరిమేయడానికి గల కారణం ఏంటి?
తెలంగాణకి ఎందుకు వెళ్ళిపోయింది? సజ్జల రామకృష్ణారెడ్డి ఏమని మాట్లాడాడో తెలుసా? మేము దండం పెట్టి వెళ్ళిపోమంటున్నాం అన్నాడు. ఎందుకు? గల్లా జయదేవ్ గారు తెలుగుదేశం ఎంపీ అని. కేవలం రాజకీయ కక్ష. మీ రాజకీయ కక్ష వల్ల 10,000 మంది ఉపాధి కోల్పోయారు. 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడి రాష్ట్ర ప్రభుత్వం కోల్పోయింది. తద్వారా పరిశ్రమ ద్వారా వచ్చే ఆదాయాన్ని కోల్పోయాం, పరిశ్రమని కోల్పోయాం, ఉపాధిని కోల్పోయాం, అన్నీ కోల్పోయాం. మీ దిక్కుమాలిన చర్య వల్ల. దానికి సమాధానం చెప్తే బాగుంటుంది. ఇంక ఈ మూతి తిప్పుకుంటూ, ముక్కు సీదుకుంటూ అడ్డగోలుగా మాట్లాడమాకండి. ప్రతి ఒక్కరికి ఇది ఒక అలవాటు అయిపోయిందండి. ఉన్న సబ్జెక్ట్‌ని వదిలేస్తారు. ఎక్కడెక్కడికో తీసుకెళ్తారు. ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి మళ్ళీ అసలు సంబంధం లేని మ్యాటర్ అంతా తీసుకొచ్చి మాట్లాడతారు. వాళ్ళు ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారో చూడండి. అమర్ రాజా కంపెనీ గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారో చూడండి. మళ్ళా ఏడవట్లా. అమర్ రాజా కంపెనీకి సంబంధించి గత ప్రభుత్వాలు అంటే అక్కడ ప్రభుత్వాలు, మన ప్రభుత్వం కాదు, అక్కడ ప్రభుత్వాలు జీవోలు ఇచ్చినా, భూములు కేటాయించినా ఎవరు మాట్లాడలేదు. పోనీ వచ్చిన తర్వాత మేము మళ్ళీ భూములు వెనక్కి తీసుకుంటాం, తరివేస్తాం అని చెప్పేసి ఎవరు అనలా. ఇవాళ డైరెక్ట్‌గా ఓపెన్ చేశారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఓపెన్ చేశారు, ప్రారంభించారు. ఆ ప్రారంభించినప్పుడైనా సరే ఎవరైనా వ్యతిరేకించారు అనుకుంటున్నారా? కేటీఆర్ గారి ట్వీట్ చూసా ఏమనేసారో? చూడండి. కనీసం పక్క రాష్ట్ర నాయకులను చూసి మనం తెలుసుకోకపోతే ఎలా? వాళ్ళు పరిశ్రమల విషయంలో ఏ పరిశ్రమనైనా సరే స్వాగతిస్తారు గానీ వ్యతిరేకించరు. కానీ మనం అయ్యబాబోయ్! రాష్ట్రానికి ఏదైనా ఒక పరిశ్రమ వస్తే సరిపోద్ది. చిన్న చితకా పరిశ్రమలు కాదు. టీసీఎస్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, విప్రో లేదంటే ఎల్జీ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఇలా పెద్ద పెద్ద దేశంలో పేరు మోసిన పెద్ద పెద్ద కంపెనీలు ఏ కంపెనీ అయినా సరే తీసుకొస్తే దాన్ని అర్జెంట్‌గా చంద్రబాబు నాయుడు గారికి మూడెట్టేస్తారండి. చంద్రబాబు నాయుడు గారి బినామీ కంపెనీ అంటారు. ఇది టీసీఎస్, కాగ్నిజెంట్, విప్రో, ఇన్ఫోసిస్, ఎల్జీ లాంటి కంపెనీలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి అంటగట్టేస్తారు. అంటే ఏంటి? గ్రామాల్లో ఉండే ప్రజలకి ఏమీ తెలీదు కదా పాపం. అమాయకులు కదా! కూలి పని చేసుకునేవాళ్ళు. చదువు సంధ్యలు ఉండవు మాకు. మీరేం చెప్తే అది గుడ్డిగా నమ్మేస్తాం. అంతే కదా! ఆ కాలం పోయినాయి నాయనా. జమానా కాలంలో మీరు రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంది. ఎవడేంటి అనేది చెప్పి అసలు వినరు కదా ఈళ్ళు. గుడ్డెద్దు చేయలేకపోయినట్టు ఎలా పడితే అలా ఆరోపణలు చేస్తారు. అన్నీ చంద్రబాబు నాయుడు గారికి అంటగట్టేసే ప్రయత్నం చేస్తారు. ఎందుకు? కేవలం రాజకీయం కోసం. వీళ్ళకి ఓట్లు మాత్రమే కావాలి. రాష్ట్ర అభివృద్ధి అవసరం లేదు. ఏ రాష్ట్రంలో చూసారా మీరు అసలా? పరిశ్రమలను టార్గెట్ చేస్తూ ఏ రాజకీయ నాయకుడైనా ఎప్పుడైనా మాట్లాడినట్టు మీరు చూసారా? లేదు. వీళ్ళు మాట్లాడతారు. వీళ్ళకి వద్దు అసలు. ఒక పరిశ్రమలు అనేది మన రాష్ట్రంలో ఉండొద్దు. రాష్ట్రంలో ఎవడో పని చేసుకోవద్దు, ఎవడో బతకొద్దు. దాని గురించి ఈరోజు డిబేట్ చూసారు మీరు? పట్టుమని 10 నిమిషాల్లో జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేదంటే మాజీ మంత్రులు అమర్నాథ్‌తో సహా ఎవరైనా కానీ ఆయా శాఖలకు సంబంధించి ఏ రోజైనా పట్టుమని 10 నిమిషాల పాటు మాట్లాడడం చూసారు మీరు? మాట్లాడరు. ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు పడి ఆడమల అదొక్కటే వచ్చింది ఆళ్ళకి. అది మినహాయించి ఏమీ రాలా. ఎవడు ప్రెస్ మీట్ పెట్టినా జగన్మోహన్ రెడ్డికి భజన చేయాలా? చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాలా అంతే. గత 5 ఏళ్ల కాలం పాటు ఏం చేశారో చెప్పంటారంటే ఒకడో సమాధానం చెప్పరు. ఇప్పుడు మేము చెప్తాం. నారా లోకేష్ గారు మంత్రిగా ఉండగా రాష్ట్రానికి కొన్ని వందల సంఖ్యలో పరిశ్రమలు తీసుకొస్తున్నారు. ప్రతి సందర్భంలోనూ కూడా. నిన్న మొన్న కలకత్తా ఎళ్లారు. దాదాపు 1200 కోట్ల రూపాయలతో ఒక కంపెనీని తీసుకొచ్చారు. ఆయన ఎక్కడికెళ్తే అక్కడ పరిశ్రమలు తీసుకొస్తున్నారు. కనీసం అది చూసన్నా మనం సిగ్గుపడుతున్నామంటే అది చూసుకొని మీకు సిగ్గు ఎగ్గు రావట్లేదు. ఇంకా ఇక్కడికొచ్చి అడ్డగోలు ఆరోపణలు. ఇవి వదిలేయండి. అనవసరమైన వాటిపైన చర్చ మానేసి పనికొచ్చే వాటి మీద చర్చ పెట్టండి. మీరు మాట్లాడండి పోనీ. మాట్లాడితే చాలామంది మాట్లాడతారు. ఈ 2 ఏళ్ల కాలంలో ప్రభుత్వం ఏం చేసిందో చెప్పండి అని చెప్పేసి కామెంట్లు పెడతారు కదా! అని మీరు అడిగితే కదా! మీరు వైసీపీ అడిగితే కదా! వాటి గురించి ప్రస్తావిస్తే కదా మేము మాట్లాడేది. మీరు ఎంతసేపు అడ్డగోలుగా సంబంధం లేని అంశాలన్నీ మాట్లాడుతూ ఉంటే మరి దానికి కౌంటర్‌గా మేము ఇవ్వాల్సింది మేము మాట్లాడతాం. కాబట్టి ఏంటంటే అమర్నాథ్ మళ్ళీ చెప్తున్నా, అడ్డగోలుగా మాట్లాడడం మానేసి ముందు అమర్ రాజా కంపెనీని మీరు ఎందుకు తరిమేశారో, తెలంగాణ ప్రభుత్వాలు అక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు పెట్టుకున్నారో దానికి గల కారణాలేంటి? ఇవన్నీ కూడా వివరంగా ప్రెస్ మీట్ పెట్టి వివరించే ప్రయత్నం చేయండి.